తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టి శ్రీకాంత్ కుమార్. ఇవాళ మనం నవయువ న్యాయవాది కుమారి కోనేటి హరిణి గారితో. నమస్కారం కోనేటి హరిణి గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను హరిణి గారు, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను సార్. ఈ మధ్య మనం సోషల్ మీడియాలో చూస్తే వైజాగ్ లో జరిగినటువంటి ఆ భార్యాభర్తల భాగవతం కోట్లాది మంది వీక్షకులకి ఒక ఏమంటారు కాలక్షేపంగా మారిపోయింది. వాళ్ళ కుటుంబ వ్యవహారం రోడ్డుకి ఎక్కడంతో అది కాలక్షేపంగా మారింది. ఇటువంటి ఎన్నో కేసుల్ని మీరు డీల్ చేశారు. ఎంతో మంది భార్యాభర్తలకు మీరు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఏంటి ఈ పరిస్థితుల్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు సార్? ఇప్పుడున్న సమాజంలో అయితే ఇన్స్టాగ్రామ్ ఒక రీల్ మనం పోస్ట్ చేసి దాన్ని పబ్లిక్ చేయాలా, దాన్ని డౌన్ చేయాలా, క్రియేట్ చేసింది పీపులే సార్. అందులో ఎంతమంది ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఇప్పుడు తనుంది, తనకు జగన్ అంటే ఇష్టం కాబట్టి తన మూలంగా వాళ్ళ ఊరికే గానీ ఏదైనా డెవలప్ అయి ఉండొచ్చు. సో తన అభిమానాన్ని ఆమె తెలియజేసింది. ఇన్స్టెంట్ లో ఆమె అలా తెలియజేసింది. దానికి కౌంటర్ గా ఇప్పుడు పార్టీ వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. ఎవరు మెన్షన్ చేశారో ఎవరికి తెలియదు సార్. వాస్తవానికి ఏంటంటే అది ఎవరు క్రియేట్ చేసి మెన్షన్ చేశారో ఆమె ఆ మాటలకు తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది సార్. ఇలాగా సమాజంలో ఎంతో మంది అమ్మాయిల్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఇంతకు ముందు టిక్ టాక్ ఉంది, సో అది బ్యాన్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ప్రతి ఇంట్లో అంటే ఇప్పుడు సైలెంట్ గా ఉండే వాళ్ళు, స్కూల్ కి వెళ్లే వాళ్ళు, కాలేజ్ కి వెళ్లే వాళ్ళు, ఇలా ఉండే వాళ్ళందరూ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీళ్లలో కనిపిస్తూనే ఉంటారు సార్. దాని మూలంగా చాలా మంది పరిచయాలు పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. నెగిటివ్ ఎక్కువ ఉంది సార్. కాకపోతే ఏంటంటే మనం ఏం చేస్తాం, పబ్లిక్ లో మనకంటూ ఏదైనా గుర్తింపు ఉండాలి అన్న లెవెల్ తోని మనం ఇన్స్టాగ్రామ్ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు దాంట్లో రీల్స్, సాంగ్స్ యాడ్ చేసుకొని పోస్ట్ చేయడం. కాకపోతే ఏంటంటే సమాజంలో పాజిటివ్ కన్నా నెగిటివ్ గానే ఎక్కువ. అది అమ్మాయిలే కావచ్చు, అబ్బాయిలే కావాలి. ఇప్పుడు ఒక వీడియో ఉంది, పాత సాంగ్ ఉంటుంది, కొత్త వీడియో పోస్ట్ చేస్తారు. దానికి ఏమన్నా నువ్వు సూట్ అవ్వలేదు అని కొంతమంది అంటారు, బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో అంటే ఇప్పుడున్న సమాజం అంటే ఒక్కొక్కరు థాట్ ఆఫ్ థింక్ డిఫరెంట్ గా ఉంది సార్. కాకపోతే ఇందులో అయితే నెగిటివ్ గానే ఎక్కువ మెన్షన్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఇలాంటి వీడియోలు చూసి వాళ్ళకు కూడా విరక్తి కలిగేసి ఈ పోస్ట్లు అనేది పెడుతున్నారు అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు సార్? జనరల్ గా అయితే నేను గుడ్ క్వశ్చన్. మనం ఇది చిట్ చాట్ అని అనుకున్నాం కాబట్టి వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఐడెంటిటీ క్రైసిస్ అనేది ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తున్నటువంటి ఒక జాడ్యం. అంటే కొంతమందికి వాళ్ళ ఉద్యోగంతో ఐడెంటిటీ వస్తుంది, కొంతమందికి వాళ్ళ ప్రతిభతో ఐడెంటిటీ వస్తుంది, కొంతమందికి వాళ్ళు చేసేటటువంటి పనులతో ఐడెంటిటీ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే మనుషులకి యాక్టివిటీస్ తగ్గిపోయి, శారీరక శ్రమ తగ్గిపోయి, మానసిక శ్రమ తగ్గిపోయి, సామాజికంగా తమకు తాము తొందరగా గుర్తింపు రావాలని కోరుకునేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ మాధ్యమాల్లో కనిపిస్తున్నారు. ఎక్కువ మంది 90% మంది ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. 10% ఇది ఏమంటారంటే ఇట్స్ ఇన్ఫర్మేషన్ టూల్ అన్నమాట. ఇది ఇన్స్టా కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఏదైనా సరే ఇట్స్ ఇన్ఫర్మేషన్ టూల్. ఇట్స్ ఒక కనెక్టివిటీకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్. ఏమైపోయిందంటే ఐడెంటిటీ క్రైసిస్ అనేది ఇక్కడ చొచ్చుకొని వచ్చింది. ఈ ఐడెంటిటీ క్రైసిస్లో మరీ ముఖ్యంగా కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ రోజువారీ దినచర్యను కూడా దీంట్లోకి తీసుకొచ్చేసారు. ఇది ఏమైపోయిందంటే మన దైనందిన కార్యక్రమాలు కూడా మనం ఎప్పుడైతే ఇక్కడికి తీసుకొచ్చామో ఇక్కడ ప్రైవసీ అనేది, సీక్రెసీ అనేది లేకుండా పోవడం వల్ల సున్నితమైన భావోద్వేగాలు ఏవైతే మనుషుల మధ్య ఉండాల్సినటువంటి భావోద్వేగాలు ఏవైతే ఉన్నాయో, ఉండాల్సినటువంటి మానవీయ విలువలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పూర్తిగా మృగ్యమైపోయాయి. అసలు ఓపిక, సహనం లేనటువంటి ఒక సరికొత్త జనరేషన్ని మనం చూస్తున్నాం. ఏమాత్రం ఓపిక లేనటువంటి, ఏమాత్రం సహనం లేనటువంటి ఒక జనరేషన్ని చూడాల్సి వస్తోంది అనమాట. ఇది నేను దీన్ని ఈ విధంగా విశ్లేషిస్తా. ఇప్పుడు మీరు గతంలో ప్రాక్టీస్ చేశారు, ఇప్పుడు మరొక ఇదే దారిలో మీరు ఒక సరికొత్త నిర్ణయం తీసుకుని మీరు ముందుకు వెళ్ళబోతున్నారని తెలిసింది. మీరు గతంలో నేను ఫోన్స్ చేసినప్పుడు కూడా మీరు భార్యాభర్తలకు కౌన్సిలింగ్ ఇస్తూ ఇటువంటి సందర్భాల్లో నేను మీకు ఫోన్ కాల్ చేయడం జరిగింది. ఇవాళ సివిల్ కేసులు, క్రిమినల్ కేసుల కంటే కూడా ఫ్యామిలీ కోర్టులు ఇవాళ కిటకిటలాడుతున్నాయి. ఎందుచేత అంటారు హరిణి గారు? ఇప్పుడున్న జనరేషన్ లో అయితే చెప్పాలంటే ఈక్వాలిటీ ఎక్కువైపోయింది, ఈగోయిజం ఎక్కువైపోయింది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఈక్వల్ గా జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు గర్ల్ కి ఎక్కువ శాలరీ రావచ్చు, బాయ్ కి తక్కువ రావచ్చు. ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు అంటే హస్బెండ్ వెళ్ళి జాబ్ చేసేవారు, వైఫ్ ఇంట్లో ఉండి వర్క్ చేసే, అంటే ఇంట్లో ఉండి ఇంట్లో పని చూసుకొని ఫ్యామిలీ చూసుకొని ఉండేవాళ్ళు. కొంచెం
తక్కువ ఉండేది, ఒక అడ్జస్ట్మెంట్ లో మూవ్ అయిపోయేది. ఇప్పుడు అమ్మాయిలు జాబ్ చేస్తున్నారు, అబ్బాయిలు జాబ్ చేస్తున్నారు, ఇప్పుడు కలిసి అంటే ఇండిపెండెంట్ గా బతకడం ఎక్కువ నేర్చుకున్నారు కాబట్టి ఈగోయిజం వచ్చేసి ఎక్కువ విడిపోతున్నారు. అదే కారణం అంటారు, అదే కారణం. వాళ్ళ మధ్య ఆధిక్యత ఉంటుంది సార్. ఇప్పుడు లవ్ అనేది ఏంటంటే ఇంతకు ముందు ఒకరి కోసం, నా కోసం ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, నా కోసం ఏమైనా చేస్తారు, ఒక నమ్మకం అది ఉండే సార్. ఇప్పుడు అమ్మాయిలకు ఏం కావాలి సార్? ఇప్పుడు అమ్మాయి జాబ్ చేస్తుంది, ఆమెకు కావాల్సింది ఆమె కొనుక్కుంటుంది. ఇప్పుడు హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి బతకాల్సిన అవసరం లేదు కదా సార్. ఇప్పుడు తను జాబ్ చేసుకొని వస్తాడు, ఈ అమ్మాయి జాబ్ చేసుకొని వస్తుంది, ఇప్పుడు తనకు వంట చేసి పెట్టాలి, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, అన్ని బాధ్యత అమ్మాయికి వచ్చేసరికి ఒక డిఫరెంట్ ఆఫ్ ఇరిటేషన్ వస్తుంది. ఎక్కువ బాధ్యతలు ఇప్పుడు అమ్మాయికి ఉండడం మూలంగా కూడా అబ్బాయిలు కొంచెం సపోర్టింగ్ గా ఉంటేనేమో హ్యాపీగా మూవ్ అయ్యి వెళ్ళిపోతున్నారు. వీకెండ్స్ లో వస్తే సరదాగా ఉండడం చేయడం, అది ఫస్ట్ ఏంటంటే ఒక 1-2 years వరకు అయితే ఓకే, బాగుంటుంది పిల్లలు పుట్టేంత వరకు. తర్వాత ఇది కొంచెం క్రాషెస్ పెద్దగా అయ్యి ఒక బ్లాస్ట్ అయిపోతున్నారు అనమాట. దాని మూలంగా చాలా చిన్న రీజన్స్ తో కూడా చాలా మంది డైవర్స్ తీసుకుంటున్నారు సార్. ఉదాహరణకి ఎలాంటి రీజన్స్? ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు కొంతమంది ఏమో జనరల్ గా చెప్పాలంటే ఉన్నారని కొంతమంది, లేకపోతే ఫ్రెండ్స్ మధ్యలో ఇప్పుడు తనకన్నా ఇప్పుడు శాలరీ ఎక్కువ ఉంది తక్కువ ఉంది అని చెప్పేసి అదొకటి. ఇంకేంటంటే లవ్ చేసిన ఇప్పుడు మనం ఏది చూసి లవ్ చేసామో అదే మైనస్ అయి కూడా విడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అంటే మీరు కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి వాళ్ళల్లో మీ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు డైవర్స్ తీసుకోకుండా తిరిగి తమ జీవితాలను కొనసాగించినటువంటి వాళ్ళు ఉన్నారా? ఉన్నారు సార్. అలా ఉన్న వాళ్ళు ఏంటంటే ఒక అడ్జస్ట్మెంట్ లైఫ్ లో కాకుండా ప్రేమగా ఫ్రీగా అంటే రియాలిటీని యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళు కలిసి హ్యాపీగా ఉన్నారు సార్. కౌన్సిలింగ్ లో ఎటువంటి నియమావళి మీరు పాటిస్తారు? వాళ్ళకి ఎలా కౌన్సిలింగ్ ఇస్తారు? నేనైతే జస్ట్ ఒక ఫ్రెండ్ లాగానే ఇస్తాను సార్. ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేసి ప్రాబ్లం ఏంటిదో తెలుసుకుంటాను సార్. తెలుసుకొని దానికి సొల్యూషన్ ఇవ్వడానికి మ్యాక్స్ నా వంతు ఎంత ఉందో అంత ట్రై చేస్తే సార్. ఎందుకంటే ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడంటే ఈజీ అన్నమాట. ఒకరిని కాదని ఇంకొకరిని, ఇప్పుడు లవ్ ఒకరిని చేస్తారు, పెళ్ళొకరిని చేసుకుంటారు, మళ్ళీ ఫ్యామిలీ సపోర్ట్ లేదని ఇంకొకరిని, ఇలా డిఫరెంట్ సొసైటీలో మనం చూస్తూనే ఉన్నాం సార్. కాకపోతే ఏంటంటే ఒక అండర్స్టాండింగ్. ఇప్పుడు ఇంతకు ముందు మన పూర్వకాలంలో ఏమన్నారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పేసి మనం మూవ్ అవుతూ వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు ఏముంది, బేసిక్ గా చిన్న రీజన్స్ చెప్పి డైవర్స్ తీసుకుంటాం. ఏంటంటే ఈగో, బేసిక్ అంటే ఈగో మూలంగానే చాలా మంది సార్ ఆ ఈగో తగ్గించుకొని ఒక్కొక్క టైంలో ఇప్పుడు నువ్వు ఒకసారి తన ఒకసారి ఇలా కాంప్రమైజ్ చేసుకుంటే వెళ్ళిపోతేనే సెట్ అయిపోద్ది అని చెప్పేసి మనం ఫ్రెండ్లీగా సలహా ఇస్తూ ఉంటాం సార్. మీరు లా ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి? నేను లా ఎంచుకోవడానికి కారణం అయితే బేసిక్ గా అయితే నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నాను సార్. కానీ మీరు హీరోయిన్ మెటీరియల్. అలా ఏం లేదు సార్. లేదు, నేను ఏంటంటే నాకు చిన్నప్పుడు అంటే కొన్ని మనకు తెలియదు సార్, మనం ఎలా చేసుకుంటాం ఏంటి. ఇప్పుడు మాది పేద కుటుంబం, నాకు సరైన గైడెన్స్ లేదు, చెప్పాలంటే గైడెన్స్ లేదు. కాకపోతే సమాజానికి నేను ఏదో ఒకటి చేయాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది. దానికి ఏం చేయాలి, ఇప్పుడు నేను డాక్టర్ అయి నలుగురిని బతికించవచ్చు. కాకపోతే ఏంటంటే నేను పోరాడాను. నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను ఒక విద్యా వాలంటరీ జాబ్ చేసుకొని ఆ డబ్బులతోనే హైదరాబాద్ కు వచ్చేసి చదువుకొని ఇలా అయ్యాను. అయిన తర్వాత నేను చదువుకునేటప్పుడు ఇప్పుడు గురుకుల హాస్టల్స్ ఉంటాయి కదా సార్. హాస్టల్స్ ఉన్నప్పుడు పిల్లలకి సరిగ్గా ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ కానీ వాళ్ళకు ఇచ్చే డబ్బులు కానీ ఏది సరిపోయేది. వాళ్ళ గురించి నేను మీడియాలో ఒకసారి మాట్లాడాను ఫస్ట్ టైం నా ఇంటర్మీడియట్ లో. అది చాలా పెద్ద టాపిక్ అయిపోయింది అప్పుడు, కానీ నాకు అంత తెలియదు. సబ్జెక్ట్ ఉంది, ఉన్న చెన్నుట్టి మనం మాట్లాడుతున్నాం. అది అయిపోయిన తర్వాత సమాజంలో మనకంటూ ఏదైనా మార్పు ఉండాలి. సో ఆ కైండ్ ఆఫ్ లో నేను లా చదవాలి, ఇంకా నేను తెలుసుకోవాలి అని చెప్పేసి నేను ఇంటర్మీడియట్ బైపీసీ అయిపోయిన తర్వాత లా సెట్ రాసి మీరు వచ్చేసా. 5 years లాలో జాయిన్ అయిపోయారు. దిశ, నిర్భయ ఈ చట్టాలన్నీ కూడా ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. వీటి గురించి ఒకసారి మా ప్రేక్షకులకు వివరిస్తారు సార్. దిశ, నిర్భయ అంటే ఇప్పుడు చట్టాలు సిచ్యువేషన్ దగ్గర చేంజ్ అవుతున్నాయి సార్. ఓకే, చెప్పాలంటే ఇప్పుడు దిశ కేసు అని చెప్పేసి ఇంతకు ముందు పాపులర్ అయిన కేసు ఒకటి ఉంది. దాని మూలంగా ఏంది, నలుగురికి ఏముంది ఎన్కౌంటర్ చేసేసారు, అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ గురించి సరే, ఈ అమ్మాయి కాదు, ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు. సొసైటీలో చిన్న అమ్మాయిల్ని కూడా రేప్ చేస్తూ ఉన్నారు. అవి కూడా మనం చూస్తున్నాం. జడ్జిమెంట్ ఎక్కడ ఉంది సార్? ఇప్పుడు మన నాంపల్లి కోర్టుకి వెళ్ళండి, ఎన్ని కేసులు పెండింగ్ ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మాయి యాక్సెప్ట్ చేసి వెళ్ళడం వేరు, భయంతోని ఉండడం వేరు, అక్కడ జరిగే సబ్జెక్టు వేరు. మీడియా
చెప్పేది వేరు. ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందు వరంగల్లో ఒక అమ్మాయి రేప్ చేశారు, చిన్న అమ్మాయి, లైట్స్ పోయాయి అది ఇది అని చెప్పేసి కేసు అయిపోయింది. జడ్జిమెంట్ ఏముంది సార్? మహిళా సంఘాలు వెళ్ళారు, అది చేశారు, ఇది చేశారు, వాళ్ళ ఫ్యామిలీకి ఏం సపోర్ట్ వచ్చింది? ఏం రాలే. మీడియా కూడా పబ్లిక్ వచ్చింది, మేము సపోర్ట్ ఉంటాం, అది చేస్తాం, ఇది చేస్తాం, ఏమొచ్చింది? దానికి సరైన ఎవిడెన్స్ లేవంటారు, అది అంటారు, ఇది అంటారు, ఎక్కడ నుండి ఉంది? అందుకొరకు ఆ విషయంలో నేను ఏం మాట్లాడదలుచుకోలేదు సార్, ఎందుకంటే దీంట్లో పెయిన్ అనేది నాకు బాగా తెలుసు. అందుకొరకు మొదటి ప్రశ్నకి మీరు ఇప్పటివరకు సమాధానం చెప్పాల. నేను ఆ వైజాగ్ భార్యాభర్తల ఉదంతాన్ని, అది కాలక్షేపంగా మారిపోయింది కదా ప్రేక్షకులు. ఇప్పుడు ఏంటంటే జనాలకు కావాల్సింది కాలక్షేపం సార్, ఎంటర్టైన్మెంటే. ఇప్పుడు నార్మల్ గా ఉన్నారు, ఇప్పుడు మీరున్నారు, సీనియర్ నేతల్ని ఇంటర్వ్యూస్ చేస్తారు, దాంట్లో మీరు సబ్జెక్ట్ ఎందుకుంటారు, వాళ్ళ మూలంగా సమాజానికి ఏం యూజ్ అయ్యింది, ఏం చెప్తున్నారు, అది మీరు యాక్సెప్ట్ చేస్తారు, మాట్లాడతారు, వాళ్ళ గురించి తెలుసుకుంటారు. ఇప్పుడు మీ వీడియోలు ఎంతమంది చూస్తారు సార్ జనరల్ గా? అదే ఇప్పుడు ఉంది, పలానా హీరోయిన్ వేరే అతనితో వేరే హీరోతో కలిసి పలానా ప్లేస్ కి వెళ్ళింది, అక్కడ కనిపించింది, ఫొటోస్ ఇవి అవి అంటే ఎంతమంది చూస్తారు సార్? వాళ్ళే ఎక్కువ మంది, వాళ్ళే ఉంటాయి. ఇప్పుడు మనకు కావాల్సింది పాజిటివ్ కన్నా నెగిటివ్ సార్. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది, వీళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది, ఇదే ఇంట్రెస్ట్ ఉంది తప్ప మన లైఫ్ ఏంటి, మనం ఎక్కడికి వెళ్తున్నాం, సమాజంతో పాటు మనం ఏంటి, మనం కూడా ముందుకు వెళ్ళాలి కదా అన్న ఆలోచన తగ్గింది సార్ చెప్పాలంటే. ఇప్పుడు ఏముంది, ఒక రౌండ్ చేసుకొని ఆ రౌండ్ లో కూర్చొని ఇంతకు ముందు లాగా ఎలా ఉండేదంటే, అంటే మన మొబైల్ సోషల్ మీడియా తక్కువ ఉన్నప్పుడు మనకంటూ ఒక లెవెల్ ఉండేసి, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ కావాలి, దానికి కోచింగ్ తీసుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి, ఈ బేసిక్ లో ఉండే సార్. ఇప్పుడు ఏముంది, ఈజీగా ఈ జాబ్ నేను ఎలా కొట్టాలి, షార్ట్ కట్ లో ఎలా అని చెప్పేసి ఆ షార్ట్ కట్ ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నారు సార్. చెప్పాలంటే కష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కాకపోతే ఏంటంటే ఈజీ లైఫ్ కి మన ఎంటర్టైన్మెంట్ లైఫ్ కి ఎక్కువ అట్రాక్ట్ అయిపోయినాం. మీరు పేద కుటుంబం నుంచి వచ్చానని ఇందాక చెప్పారు, అక్కడి నుంచి మీ ప్రయాణాన్ని ప్రారంభించి లా పూర్తి చేసి ప్రాక్టీస్ చేస్తూ త్వరలో ఒక సరికొత్త దారిని ఎంచుకోబోతున్నారని తెలిసింది. మధ్యలో మీరు రాజకీయ పరమైనటువంటి ప్రయాణం కూడా కొంత చేశారు, దాని గురించి సార్? రాజకీయం అంటే నాకు సోషల్ సర్వీస్ అంటే చాలా ఇష్టం సార్. బేసిక్ గా ఏంటంటే చిన్నప్పుడు SFI లో తిరగడం, మనకంటూ ఒకటి అంటే నలుగురికి మంచి చేయడం, ఇలాంటి ఆలోచనలు నాకు చిన్నప్పటి నుండి ఉన్నాయి సార్. ఇప్పుడు సోషల్ సర్వీస్ లో అంటే ఏముంది సార్, ఇప్పుడు చాలా మందికి బుక్స్ ఉండవు, బట్టలు ఉండవు, వాళ్ళకు తినడానికి తిండి కూడా ఉండవు. నా వంతుగా ఏది ఉంటే అది చేయడం. ఇప్పుడు నేను నార్మల్ గా జాబ్ చేస్తున్నాను సార్, ఆ జాబ్ లో ఎంతో కొంత పర్సంటేజ్ ఆర్ఫన్ హోమ్స్ కి అయితే నేను పంపిస్తాను, లేకపోతే నాకు కుదిరినప్పుడల్లా నేను వెళ్ళేస్తాను సార్. అలా వెళ్ళేసి తిరిగేసి ఇలా చేస్తూ ఉన్నాను. నాకంటూ ఏంటంటే మా డాడీ చనిపోయారు, ఫైనాన్షియల్ గా నేను చాలా లో అయిపోయా, దాని మూలంగా కొంచెం గ్యాప్. ఇప్పుడు నేను పొలిటికల్ గా వెళ్ళాలంటే మన దగ్గర మనీ ఉంటేనేగా, ఇప్పుడు పలానా పొలిటికల్ లీడర్ని కలవాలన్నా కూడా మనం ఛార్జ్ పెట్టుకొని వెళ్ళాలి సార్. అలాంటి సిచ్యువేషన్ కి డౌన్ అయిపోయా. ఇలా కాదు, మనం అంటూ ఒక జాబ్ ఒకటి మనకు మంత్లీ ఇన్కమ్ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకొని, అప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే డబ్బులు లేనప్పుడు ఎంతమందికి సమాజంలో హెల్ప్ చేసినా కూడా అది యూజ్ ఉండదు సార్. అదే నా దగ్గర ఉండి నేను ఒక గొప్పదాన్ని అయితే అది పబ్లిక్ లో పెద్ద న్యూస్ అయింది. అదే నేను పేదదాన్ని ఉండి ఇప్పుడు నాకు వచ్చే 20,000 30,000 జీతంలో ఒక 10,000 ఇస్తున్నాను కూడా ఎవరు పట్టించుకోరు సార్, ఎవరు దాన్ని అసలు రికగ్నైజ్ చేయరు. అందుకొరకే అది అని చెప్పేసి ఇప్పుడు నేను పొలిటికల్ గా కూడా కొంచెం స్టాప్ చేసింది రీజన్ అదే సార్. సరికొత్త దారి ఎంచుకోబోతున్నారని తెలిసింది, సరికొత్త దారిలో ప్రయాణం చేయబోతున్నారని తెలిసింది. అదా ఎలా ఉండబోతుంది మీ సరికొత్త దారి? సార్ సరికొత్త దారి అయితే ఇప్పుడున్న జనరేషన్ లో ఇప్పుడు కోర్టులలో చాలా కేసు పెండింగ్లు ఉన్నాయి సార్. ఇప్పుడు రన్నింగ్ ఆఫ్, ఇప్పుడు చాలా మంది ఆఫ్ కోర్ట్ అంటారు, అవి సెటిల్మెంట్లు ఇవి అవన్నీ ఏం కాకుండా లీగల్ గా ఇప్పుడు ఏది ఉన్నా కూడా ఇంతకు ముందు వాళ్ళు ఫోన్ చేసి కేసులు కొట్టి అది ఇది కాకుండా డైరెక్ట్, ఇప్పుడు మనం హైకోర్టుకి వెళ్ళినా ఎలా డైరెక్ట్ కేసెస్ తీసుకుంటారో అలా మనం కేసెస్ తీసుకొని మేము పోరాడతాం సార్. ప్రతి కోర్టులలోకి వెళ్ళేసి న్యాయం జరగాలని చెప్పి ప్రతి ఒక్కరు. ఇప్పుడు అమ్మాయిలకు ఏ విషయంలో కూడా చాలా స్లో ఉంది సార్. నా వంతు ఎంతవరకు అయితే అంతవరకు అయితే నేను చేయడానికి రెడీగా ఉంటాను. అది అండ్ కార్పొరేట్ లెవెల్లో కూడా ఇప్పుడు చాలా మంది ఉంది, మనం స్టాక్ మార్కెట్లు అవి ఇవి అన్ని చూస్తూనే ఉంటాం, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. దాని ప్రకారం మూవ్ అవ్వాలి, సొసైటీ తగ్గట్టు నేను కూడా నడుచుకోవాలని డిసైడ్ అయిపోయాను సార్. కోనేటి హరిణి గారి అంతిమ లక్ష్యం ఏంటి, జీవితాశయం ఏంటి అసలు? జీవితాశయం అని ఏం లేదు సార్, నేను సంతోషంగా ఉండాలి, నా మూలంగా వరకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు, అంతే. నా వరకు ఎంతమంది కుదిరితే అంతవరకు అయితే హెల్ప్ చేయాలి సార్.
అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి నవయువ న్యాయవాది కోనేటి హరిణి గారు అందించినటువంటి వారి అంతరంగావిష్కారం. ఈ అంతరంగావిష్కారం మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ కోనేటి హరిణి గారు. థ్యాంక్ యూ సార్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.